ఏం చేస్తావు చెప్పు, ఏం చేస్తావు చెప్పు. నీకు ఇంకో పిల్లం కావాలంటావు, సిగ్గుందారా? ఫస్ట్ నీ పిల్లంతో చక్కగా ఉండు, ఇక్కడ దాకా ఎందుకు నీకు? నీకు ఎక్కువైతుంది. ఎందుకు పోతా? ఇక్కడ ఏముంది జరుగుతుందో నాకు తెలియాలి. నీ భాగవతం అంతా బయట జనాలకు కూడా తెలియాలి. అసలు ఎవరున్నారు లోపల, ఎవరున్నారు లోపల, ఎవరున్నారు నేను చూడాలి ఫస్ట్. పెళ్లి ఎందుకు చేసుకున్నారు భయ్? మరి పికనింగ్ చేసుకున్నావు, దేనికోసం చేసుకున్నావు పెళ్లి? ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఎందుకు మోసం చేయాలి మనం? అడగని కదా వాళ్ళన్నా చెప్తున్నా కదా, మళ్ళీ అడగని ఎవరు ఎవరు అసలు? నేను ఆడపిల్లాన్ని, నేను ఆడపిల్లాన్ని. నువ్వెవరు అసలు? కాదమ్మా, నాకు తెలియదు. ఏం కొంచెమైనా బుద్ధి ఉందా అమ్మా నీకు? ఆల్రెడీ పెళ్ళైనా నాకు తెలియదు. పిల్లలు పెట్టుకొని ఇంకో సెటప్ పెడుతున్నావా ఇక్కడ? ఎంతమంది జీవితాలు? కాదమ్మా, ఇప్పుడు ఒకటి ఆగమ్మా 2 నిమిషాలు. నీకు ఒకటి చెప్తా. నువ్వు ఆమె పెళ్ళైనట్టు నీకు తెలుసా? ఆల్రెడీ తెలియదు. తెలియనప్పుడు ఎట్లా పరిచయం అన్న నీకు? నాకు పరిచయం అయ్యారు బిజినెస్ లో. నువ్వు ఇంట్లో పిల్లని పెట్టుకొని ఆమెను మోసం చేయబుద్ధి ఎట్లా అయిందిరా నీకు? కొంచెం బుద్ధి ఉందా? ఎంతమందిని మోసం చేస్తారు ఇట్లా? అసలు ఆమెకున్నదా నీకున్నదాన్ని అసలు? నువ్వు ఇక్కడ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. మరి నేనేం కావాలా? నేనేం కావాలా? నువ్వెవరివే? నువ్వెవరివి అసలు? నువ్వెవరివి అని చెప్తున్నా. ఇద్దరు లేడీస్ మధ్యలో అయితే చాలా తిట్లు ఇష్టం ఉన్నట్టు తిట్టుకున్నారు. ఎట్లా అంటే చాలా బూతులు అయితే యూజ్ చేసినారు. సో మనం అయితే అటెంప్ట్ చేసినాం. ఇంకోటి ఏంటంటే కొట్లాడినారు ఇద్దరు చాలాసేపు వరకు, ఒక 3-4 మినిట్స్ అయితే మనం ట్రిమ్ చేసేసినాం. ఆ కొట్లాటది మనం యూట్యూబ్లో పెట్టలేము కాబట్టి అయితే మనం ట్రిమ్ చేసినాం. దాని తర్వాత ఏం జరిగిందని చూడండి గైస్. ఒక నిమిషం ఆగమ్మా, నీ ఏం మాట్లాడుతున్నామ్మా? ఇక ఆల్రెడీ పెళ్ళైన తీసుకొని ఒక 2 నిమిషాలు బిజినెస్ లో తనకు డబ్బులు కావాలంటే పెట్టుబడి పెట్టాను, నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. నీకు పెళ్ళైందా? దొరకలేదా? నా మొగుడే దొరికిందా నీకు? నీ మొగుడని నాకు తెలుసా? నీ మొగుడని నాకు తెలుసా? పెళ్ళైన మొగుడిని ఎట్లా చేసుకోవాలనుకుంటున్నావు నువ్వు అసలు? పెళ్ళయిందని నాకు తెలియదు. ఇప్పుడు తెలిసిందిగా, ఇప్పుడు ఏం చేస్తావు మరి? తనే చెప్పాలి. ఏం చేస్తావు చెప్పు ఇప్పుడు ఇద్దరిని? ఏం చేస్తావు చెప్పు, ఏం చేస్తావు చెప్పు. నేనేం కావాలా? నేనేం కావాలా? నా పిల్లలు ఏం కావాలా? ఇగో మంచి మాట్లాడు భయ్యా, నువ్వు ఇట్లాంటి చేకలు చేయకీడా. నువ్వు ఇద్దరిని మెయింటైన్ చేసుకుంటా, ఇద్దరిని పెళ్లి చేసుకుంటా అంటే కుదరదు. ముగ్గురు సిగ్గుందా అరా నీకు? ఏమని మాట్లాడుతున్నావు? సంసారమా ఏమనుకుంటున్నావు? సంసారమా ఏమనుకుంటున్నావు? అరే నేను నమ్మి వచ్చిన ఒక వైఫ్ ని నువ్వు చక్కగా చూసుకోవాలి. భాగవతము ఇక్కడ అంత బయట అంతా తెలిస్తే నాకు బయట వాళ్ళు చెప్పి నీ సంగతి అంతా, అందుకే మా అన్నని తీసుకొచ్చిన నీతో మాట్లాడిద్దామని. ఎవరు కాదు, స్టేషన్ లో వేసి తొక్కిస్తా, ఎక్స్ట్రా చేసినావు అనుకో, మరి ఇంకేం చేస్తారు? అసలు నువ్వేందమ్మా? నువ్వేంటి అసలు? నువ్వు ఎట్లా చేసుకుంటా అనుకున్నావు? నేను విడాకులేంది? నా పిల్లలు ఏం గత ఏం కావాలా? నా గత ఏం కావాలా? నాకు పెళ్ళైనట్టు నాకు తెలియదు, నీ పిల్లలు ఉన్నట్టు నాకు తెలియదు. అమ్మా నీకు కొంచెమైనా సిగ్గుండాలి. ఇప్పుడు ఆల్రెడీ పెళ్ళైందని ఆమె చెప్తుంది కదా, ఇప్పుడు ఏం చేస్తావు మరి? ఏం తలకాయ నొప్పి నీకు? 10 రోజులు ఏమైంది? నాకు డబ్బులు ఇవ్వాలి. ఎంత ఇచ్చినావు? ఎంత ఇచ్చినావు డబ్బులు? దేనికి ఇచ్చినావు? 2 లక్షలు ఇచ్చాను. దేనికి ఇచ్చినావు? బిజినెస్ కోసం. అవునా? తీసుకున్నావారా? తీసుకున్నారు భయ్, నీకెందుకు? సంసారం ఇక్కడ దేనికి తీసుకుంటావు? ఎంతమంది మర్యాద చెప్తున్నా, లేకుండా కొట్లాడదాం అంటే పిల్లలకు ఫీజు అవన్నీ నేను ఎట్లా చేస్తాను అనుకుంటున్నాను? వచ్చి దీంతో గులుగుతున్నావు ఇక్కడ. నేనేమైపోను? ఏం పైసలు ఇచ్చినా మిగతా బాధ్యతలు అన్ని పైసలు ఇచ్చాక సరిపోతుంది. నువ్వు ఇచ్చే పైసలు కూరగాయలకు కూడా సరిపోవు. చూసుకుంటారు అయ్యా, ఇక్కడ కాదమ్మా వాళ్ళది వదిలేసే గానీ నీకు ఏంటంటే వాళ్ళిద్దరు వాళ్ళ ఫ్యామిలీలో దూరి వాళ్ళని చిచ్చు పెట్టి వాళ్ళని విడగొట్టడం నీకు తప్పు. అర్థమవుతుందా? నాకు లేదు, పెళ్లి అయినట్టు నాకు తెలియదు, పిల్లలు ఉన్నట్టు కూడా నాకు తెలియదు. తను నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు? అసలు పెళ్లి కావాలంటే తలకాయ నొప్పి నాకు వద్దు. నా సరే ఒక్క నిమిషం, నీ ప్రాబ్లం ఏంది? ఇప్పుడు వాళ్ళకి పైసలు ఇప్పించేస్తే అయిపోతాయి కదా? అయిపోతుంది. సరే భర్త ఏమి నాకు నీ డబ్బులు ఎట్లా చేసైనా ఎంత కష్టపడినా వడ్డీకి తీసుకొచ్చైనా నీ పైసలు మొక్కన పడితే నా మొగుడిని వదిలిపెట్టుకో. అర్థమవుతుందా? పిచ్చి పిచ్చి చేసిన పైసలు నాకు ఇప్పించు. ఎంతమందిని మోసం చేస్తాను నువ్వు ఇలా? ఇంతమంది మోసం చేస్తాను నువ్వు ఇలా? నేను పెళ్లి చేసుకుంటాను, నాకు
సిగ్గున్నారా ఏం మాట్లాడ ఇద్దరు అని స్టేషన్ లో పెట్టి కొడతాను నేను ఇట్లా మాట్లాడినాం ఏం నీ మీద కేసు పెట్టిస్తా ఇప్పుడు ఎక్స్ట్రా లెగ్గినా అనుకో ఇద్దరిని బొక్కలేసి కొడతారు మీ ఇద్దరిని స్టేషన్ లో పెట్టి కొట్టియకపోతే మోసం చేసినట్టే నన్ను మోసం చేస్తావు. నాకు నువ్వు వద్దు, నాకు నా పైసలు ఇచ్చేసి. ఎవరినైనా మోసం చేస్తాడు ఆడు, నీకు అర్థం కావట్లేదు. ఇందాకనే చెప్తున్నావు ఈ కాకపోతే ముగ్గురిని ఉంచుకుంటా అంటుండు. మాట్లాడే ఆపరాబాయి, నువ్వు బుద్ధి లేని పని చేసుకుంటా ఇంకా చెప్తున్నావు. చక్కగా నువ్వు వదిలేసేయమ్మా. నేను నీకు ఒకటి చెప్పేది, నేను అర్థం నీ పైసలు నేను ఇప్పిస్తా గానీ ఒకటి ఏంటంటే వదిలేసి నీ దాన్ని నువ్వు చూసుకో. ఇంకోసారి ఆమె ఫోన్ కాంటాక్ట్ కానీ దగ్గర కూడా రానియకు. ఈడి నీ దగ్గర వచ్చినట్టు ఇంకెంత మంది దగ్గర వస్తారు. ఈయనకి అట్లా కాదు కానీ ఇచ్చినాక కూడా మళ్ళీ నా మొగుడికి ఫోన్ చేసుడు, నా మొగుడి దగ్గరికి వచ్చుడు చేసినాడు. పైసలు నాకు అవసరం లేదు, నీ మొగుడు నాకు వద్దు. నువ్వు పిల్లని ఉంచుకొని పిల్లలు పెట్టుకొని నీకు ఇంకో పిల్లం కావాలంటావు. సిగ్గుందారా? ఫస్ట్ నీ పిల్లంతో చక్కగా ఉండు. ఇక్కడ దాకా ఎందుకు నీకు ఏం బతుకురానిది కొంచెం ఇది ఉండదు. మాట్లాడకేం చేస్తారా భయ్? నేను వాళ్ళ అన్న అని చెప్తున్నా కదా నీకు. ఇంకేం ఫ్యామిలీ ఏంటంటే సిగ్గుందారా నీకు? నువ్వు చేసే పని లంగ పనులు, మళ్ళీ ఈడొచ్చేమో నీకేం అంటారు. నువ్వు చేసే భాగవతం గురించి తీసుకొచ్చినా, నువ్వు చేసే భాగవతం అర్థమవుతుందో లేదో. చక్కగా నీ పిల్లంతో ఉంటా అంటే ఓకే, లేదా నీకు స్టేషన్ లో కెమెరా రికార్డ్ అవుతుంది ఆల్రెడీ. రికార్డింగ్ అవుతుంది ఎప్పటి నుంచో. తీయడం కాదు, అది తీసుకెళ్లి స్టేషన్ లో పెట్టి నువ్వు బొక్కలు వేపిస్తాను. ఏమనుకుంటున్నావు? వీడియో వైరల్ చేస్తాం మళ్ళీ. వేషాలు వేసినావు ఎందుకు డిలీట్ చేయాలరా భయ? నువ్వు చేసే పని డిలీట్ చేస్తారా? నీ ముఖం ఏడా చూపించుకుంటావు చూస్తా ఇప్పుడు. అవునా? అప్పటి నుంచి ఏమైంది? అప్పటి నుంచి రూపా మాటలు ఏమైనా చేసుకున్నావు కదా. ఇప్పుడు కెమెరా చూడగానే మళ్ళీ రివర్స్ అవుతున్నావు. ఏదో ఒకటి కాదు, రూబాబు తగ్గించుకొని నీ పిల్లలు నువ్వు చక్కగా చూసుకుంటా అంటేనే ఊకో, లేకుంటే వదిలేదే లేదు నీకు. స్టేషన్ లో తీసుకెళ్తా, పక్క కేసు పెట్టించి అప్పుడు చూపిస్తా. మీ ఇద్దరికి పెట్టిస్తే అప్పుడు తెలుస్తుంది. నీ పైసలు ఎడికి పోదమ్మా. ఫోన్ చేయొద్దు, నువ్వు కలవద్దు. ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, నువ్వు ఇన్ని రోజుల నుంచి వాళ్ళతో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నా నీకు తెలియకుండానే ఉంటున్నా. కొంచెమైనా ఉండాలి. అక్కడ ఆమెని మోసం చేస్తున్నా, నిన్ను మోసం చేస్తున్నా. ఎప్పుడు నా దగ్గరే ఉంటున్నాడు తను. ఇప్పుడు నీ దగ్గర అసలు నెలలో ఒక్కసారి పిల్లలందరూ ఇంటి దగ్గర మీ ఆయన ఏం పని చేస్తుండు, వారాలు పోతుండు, అసలు ఇంట్లో కనిపిస్తూనే లేడని చుట్టుపక్కల వాళ్ళకు నేను సమాధానం చెప్పుకోలేకపోతున్నా. మీ ఆయన అంతగానే మేము ఇరగదిస్తాడు. ఇలాంటి బుద్ధి లేని పని చేయకరయ్యా. పిల్లలు ఉన్నారు, నిన్ను చూసి చెడిపోతారు వాళ్ళు. నీ లెక్కన వాళ్ళు కూడా తయారవుతారు. ఏం మాట్లాడేది? మళ్ళీ డ్రెస్ వేసుకొని రా. ఇది నీ రూమా? ఎవరిది ఇది? నీ రూమ్ అయితే ఖాళీ చేసి వెళ్ళు ఫస్ట్. నువ్వు ఏడుంటావమ్మా? నీ దగ్గర చూసుకోమ్మా. ఇవన్నీ లొల్లిలు వద్దు. నీకు ఆల్రెడీ పెళ్లి అయిందా ఏంది నీ కథ అని చెప్పు. నాకు పెళ్లి కాలేదు, తనే పెళ్లి చేసుకుంటా అన్నాడు. పెళ్లి కావాలంటే ఎవరు నమ్మరమ్మా? నీకు పెళ్లి అయిందా లేదా? నాకు పెళ్లి కాలేదు. సరే, నీ ఏదో మీ ఇంటికి వెళ్ళి మంచిగా ఉండు. ఇవన్నీ ఇలాంటి వాళ్ళ దగ్గర తిరిగి అనవసరంగా నీ లైఫ్ మొత్తం నాశనం చేసుకోకు. అర్థమవుతుందా? వెళ్ళరా భయ్య. ఏం వేసుకొని పోయి తొందర రాపో. చూడమ్మా, ఇప్పుడైనా రోజు మీ మొగుడు ఏం చేస్తాడు ఏందనేది పట్టించుకోవాలమ్మా. ఆఫీస్ పోతాడు అనుకున్నా సార్, ఇట్లా చేస్తాడని మాకు తెలియదు కదా. వారం పోతుంటే ఏం చేస్తున్నావు? అరే ఆఫీస్ పని పోతున్నా అనేసి అని అంటాడు. వారానికి ఒకసారి వస్తాడు. ఆఫీస్ లో ఫుల్ వర్క్ ఉంది అది అని చెప్తే మేము నిజమే కాదు, మేము ఇంట్లో ఉండేటోళ్ళం, బయట తిరిగేటోళ్ళం కాదు. ఎంత రుబామా మాట్లాడుతుంది చూసినా. నేను ఏం మాట్లాడినా వేస్తా అంత కొట్లాడితే ఇంకా కొట్టుకొని సచ్చడం తప్ప ఏం లేదు. అంత బయట చూసి చెప్తే నేను అసలు ఫస్ట్ నా మూడు గురించి చెప్తే నేను అసలు నమ్మలేదు. బయట ఒక ఆమె చూసి ఇట్లా సంగతి అంటే ఒకరోజు నేను అనుకోకుంటే ఎందుకు ఫాలో అయిన ఇక్కడ దాకా వచ్చిన, ఆల్రెడీ నేను కింది దాకా వచ్చిన, మళ్ళీ ఇక్కడికి వస్తే కొడతాడో ఏం చేస్తాడో అని నేను ఎవరు సపోర్ట్ లేదు ఎట్లా అనేసి అప్పుడు మీ దగ్గరకు వచ్చిన. నేను నాకు మీ గురించి వేరే వాళ్ళు చెప్తే మీ దగ్గరకు వచ్చిన. నేను ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు నీ మొగుడిని నువ్వు చక్కగా చూసుకొని ఆయనకి ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా చెప్పుకోవాలి. మీకు ఆల్రెడీ మొగుడిని ఎట్లా ఉంచుకోవాలో మీకు తెలుస్తుందమ్మా. ఇక్కడ దాకా రావద్దు. ఇన్ని రోజుల నుంచి బయట ఆడోళ్ళు అట్లున్నాక మేము ఎంతకని కాపాడుకుంటామండి. ఇప్పుడు ఆమె కూడా నమ్మి మోసపోయింది. ఎవడు మోసం చేసి ఇప్పుడు మొగుడు అట్లా చేస్తాడు. మా తాళి కట్టించుకొని ఇద్దరు పిల్లలు పుట్టినాక ఆడు ఇట్లా చేస్తాడని నేను కలగంటనా? సరే, ఇవన్నీ కొట్లాటలు వద్దు. ఎందుకు మంచి ఇంట్లో పెట్టుకొని భార్యను పెట్టుకొని అన్ని రోడ్ ఇస్తే ఏమొస్తా చెప్పు. నీ ఫ్యామిలీ పరువు అంతా పోతాయి. ఎందుకు ఇవన్నీ ఇజ్జత్ లేని పని చేస్తున్నావు? చక్కగా ఉండు అనవసరం. సరే అమ్మా. సో గైస్, నేనైతే ఒకటే చెప్దాం అనుకుంటున్నా. ఏంటంటే ఇప్పుడు లేడీస్ వాళ్ళ ఫ్యామిలీలో ఫాదర్ కానీ, మదర్ కానీ, బ్రదర్ కానీ, సిస్టర్ కానీ అందరినీ వదిలేసి మీతోటి పెళ్లి చేసుకొని మీ ఇంటికి వచ్చినప్పుడు, ఎంత ట్రస్టెడ్గా ఉన్నప్పుడు మీరు ఇలాంటి పని చేయడం చాలా తప్పు.
ఒకసారి ఆలోచించండి. మీరు తప్పు చేసేటప్పుడు మీకోసం మీ భార్య వాళ్ళ ఫ్యామిలీని మొత్తం వదిలేసి నీ మీదనే నమ్మకం ఉండి నీ కోసం ఉంటున్నప్పుడు ఆమెను వదిలేసి ఇట్లా వేరే సంబంధం పెట్టుకోండి, వేరే దగ్గర ఉండడం అది చాలా తప్పు. ఇంకోటి ఏంటంటే అదే లేడీస్ ఆమెనే అట్లా మీ లెక్క చేస్తే మీ పరిస్థితి ఎట్లుంటుంది ఆలోచించండి. ఇక్కడ తల ఎక్కడ పెట్టుకోవాలో మీకు అర్థం కాదు. ఇంకోటి ఏంటంటే మీరు అసలు ఆ ఫీలింగ్ ఎట్లుంటుందంటే కుమిలి సస్తారు. ఒక లేడీస్ అట్లా చేస్తే మీ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచించండి. సో నేను ఒకటే చెప్తున్నా, మీరు ఇలాంటి తప్పు చేసేటప్పుడు మీ గిట వర్తిస్తుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను అదే చెప్దాం అనుకుంటున్నా. సో గైస్ నేను ఏందంటున్నా అంటే మీరైతే రాంగ్ స్టెప్ ఇలా ఇట్లా చేసేటప్పుడు బాగా ఆలోచించండి. మీ ఫ్యామిలీలో మీ వైఫ్ కానీ మీ పిల్లలు కానీ చాలా చెడిపోతారు మీరు చేసిన పనికి. రేపటి నాడు ఫ్యూచర్లో ఏదైనా వీడు ఇలాంటోడు వీడు చేసినప్పుడు నేను చేయలేనా అన్నట్టు తెగిస్తుంది. నీ భార్య రేపటి నాడు నీ మాట వినాలన్నా వినదు. నువ్వు చేసిన పనికి రేపు ఎట్లా ఉంటుందంటే ఎదిరిస్తుంది. సో నేను ఒకటే చెప్తున్నా, మంచిగా ఉన్నప్పుడు ఫ్యామిలీని అనవసరంగా చెడగొట్టుకోకుండా మీ ఫ్యామిలీ గురించి ఆలోచించి మీ పిల్లలు అలా మంచిగా కలిసి ఉండండి. ఇలాంటి తప్పు పని చేయకండి. నేను అదే చెప్దాం అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే లేడీస్ గిట ఇలాంటి తప్పు చేయొద్దు. అది జెంట్స్ అయినా లేడీస్ అయినా ఎవరు చేసినా తప్పు. నేను అదే చెప్దాం అనుకుంటున్నా. సో గైస్ నేను ఇంత కష్టపడి వీడియో తీస్తున్నా అంటే మీకోసమే. ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి. ఇంకోటి ఏంటంటే నేను చేసిన వే కరెక్టా రాంగా కింద కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి గైస్.